భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ అసెంబ్లీ శివంపేట మండల సమస్యలపైన శివంపేట మండల అధ్యక్షుడు రవి గారి సమక్షంలో ఎంఆర్ఓకు మెమరాండం సమర్పించడం జరిగింది. మండలంలోని సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రత్నాపూరు, పిల్లుట్ల ఈ గ్రామాలకు శివంపేట మండల్ హెడ్ క్వార్టర్కు రావాలనంటే బీటీ రోడ్ లేక చెరువు కట్ట పైన చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. ఆ రోడ్డునైతే ఎంబడే చేపట్టాలని, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి 500 రూపాయల సిలిండర్కు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు సిలిండరు ఎవరికి కూడా మహిళలకు ఇవ్వలేదు. సన్న వడ్ల పైన సబ్సిడీ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ కూడా ఇవ్వలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు యూరియా పైన కూడా అరకొర వసతులు తెచ్చి మరి యూరియా కూడా షార్టేజీ చేయడం జరిగింది. యూరియా కూడా చాలా మట్టుకు బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోయింది. దానిపైన కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఓటు చోరు జరిగిందని అంటున్నాడు. ఓటు చోరు జరిగినట్టయితే మరి ఇప్పుడు బీజేపీ ఎంపీలం 8 మంది గెలిచినాం, కాంగ్రెస్ ఎంపీలు కూడా 8 మంది గెలిచారు. ఓటు చోరు జరిగితే ఎక్కడైతే ఓటు చోరు జరిగిందో దాన్ని బయటకు తీయండి. కానీ దాన్ని బయటకు తీయకుండా ఏదో ఒకటి చెప్పి మరి బీజేపీ పైన ఇవాళ భారతదేశము మరి ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలన భారతదేశంలో నడుస్తున్నది. మరి దాన్ని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పి ఓటు చోరు అని అర్థం లేని మాటలు చెప్తూ ఇవాళ ఓటు చోరు పైన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఓటు చోరు జరిగిందంటే అది ఎక్కడ జరిగింది తీయండి, బయటకు తీయండి. ఇవాళ 42% రిజర్వేషన్ అన్నారు. 42% రిజర్వేషన్ అని చెప్పినప్పుడు మరి అందులో ముస్లింలకు 10% ఇస్తున్నారు. ఆ ముస్లింలకు 10% పోతే బీసీలకు దక్కేది అదే 32%. అంటే ఇది ఒక మోసం. నువ్వు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ముద్రాజులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా బయట పెట్టండి, లిస్ట్ అవుట్ చేయండి. మేము చెప్తాం ఎక్కడ అవతకతకలు జరిగిందో మేము చెప్తాం. కానీ ఏదో మాటలు చెప్తూ పరిపాలన చేస్తూ 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఇంతవరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా చక్కగా అమలు అయితే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇంతవరకు చాలా గ్రామాలలో చూస్తే రైతులు ఎంతోమంది రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు. ఇలా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. మరి ఊళ్ళో 20 మంది 30 మంది ఊళ్ళో తాట్పాలు వేసుకొని మరి ఇళ్ళ నివాసం చేస్తుంటే మరి ఏదో కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్